విధంగా బంగాళదుంపల్ని నీళ్ళలో వేసి ఉడికించాలి. ఒక కడాయిలో తగినంత నూనె పోసుకోవాలి. పోసుకున్నాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి వేయాలి. అవి బాగా వేయాలి. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, మెంతికూర బాగా వేసి కలపాలి. పచ్చి వాసన పోయేంత వరకు మెంతికూరని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు, కారం బాగా కలపాలి. కొన్ని నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న బంగాళదుంపని వేసేసేయాలి. చూసారా ఎంత బాగా ఉడికిందో. ముందు కొత్తిమీర వేసి దింపాలి. అంతే. పూరీలోకి తింటే కూర చాలా బాగుంటుంది.